వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మున్సిరాబాద్ వేదికగా కవిత కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. ఆ వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. అయితే దేశంలో పార్టీలు పెట్టిన మహిళల్లో కవితతో పాటు మరికొందరు ఉన్నారు. 1969 కాంగ్రెస్ ఐ పార్టీని ఇందిరాగాంధీ, 1983 రాష్ట్రీయ సంజయ్ మంచ్ మేనకా గాంధీ, 1998 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, 2003 ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 2005 తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి, 2007 యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ సుమన్ కృష్ణకాంత్, 2017 ఆల్ ఇండియా మహిళా ఎంపవర్ పార్టీని నౌహీర్ షేక్, 2019 నేషనల్ ఉమెన్స్ పార్టీని శ్వేతా శెట్టి, 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల స్థాపించగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని స్థాపించారు. వీటిలో ప్రస్తుతం కొన్ని పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో స్థాపించారు. అయితే కొద్ది కాలానికి ఆ పార్టీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడా తెలంగాణలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కాలంలో పార్టీని అప్పటి నాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణలో కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సింది. మహిళల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీల్లో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే, మాయావతి సారథ్యంలోని బీఎస్పీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు జయలలిత, మాయావతి సారథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాయి. జయలలిత గత కొన్నేళ్ల క్రితం మరణించగా మాయావతి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. అయితే కవిత పార్టీ ఆవిర్భావం సందర్భంగా తన ప్రసంగంలో కీలక కామెంట్స్ చేశారు. నేను కూడా ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్పారు. తమిళనాడులో జయలలిత తరహాలో తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఉంటుందని కవిత చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలాగే ఆవిడ కూడా తనను తల్లిగా భావించాలని కోరుకున్నారు. తమిళనాడు ప్రజలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆవిడ నటిగా తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. అప్పటికి వందలాది సినిమాల్లో ఆమె నటించారు. తమిళ ప్రజలను ఆకట్టుకున్నారు కాబట్టి ఆమెను తల్లిగా భావించారు. అది సక్సెస్ అయింది. ఇప్పటికీ జయలలిత విగ్రహాలతో ఆలయాలు కట్టిన గ్రామాలు కూడా ఉన్నాయి తమిళనాడులో. కానీ ఆ పరిస్థితి కవితకు వస్తుందా? ఆమె అనుకుంటే తల్లిగా రిసీవ్ అవుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణ సమాజం ఒక విభిన్నమైన ఆలోచనతో ఉంటుంది. సెంటిమెంట్ అంటే అది వ్యక్తిగత సెంటిమెంట్ కంటే కూడా సమాజ సెంటిమెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఒక ఘటనను తీసుకుంటే కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఇంతలో ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో ఆయన దీక్ష విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇంకా తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ దీక్షను కొనసాగించారు. అటువంటి సెంటిమెంట్ ఉన్న తెలంగాణలో నేను అమ్మని అని పరిచయం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం ఏ మేరకు దీన్ని ఆహ్వానిస్తుంది అనేది ప్రశ్న. ఇప్పటి వరకు కవిత అంటే కేసీఆర్ కుమార్తెగానే చూశారు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక జాగృతి అధ్యక్షురాలిగా చూశారే తప్ప అకస్మాత్తుగా నేను అమ్మని అని కవిత చెప్పినంత మాత్రాన తెలంగాణ సమాజం ఆ రకంగా రిసీవ్ చేసుకోవడం కష్టసాధ్యం. అంతేకాదు ఆవిడ చెప్పినంత తేలికగా తెలంగాణ సమాజం కవితను అమ్మగా చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎవరికి ఉండే అంచనాలు వారికి ఉంటాయి, తప్పేవి కాదు. కానీ ఎక్కువగా ఊహించుకుంటేనే ప్రమాదం. ఈ విషయంలో కవిత ఆలోచించుకుని అడుగులు వేయడం ఉత్తమమని పరిశీలకులు చెబుతున్నారు. మరి కవిత తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో సంచలనాలు సృష్టిస్తుందా లేక మిగతా పార్టీల లాగా మెరుపు మెరిసిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.